నెలాఖరులోగా ఇంద్రమ్మ ఇండ్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి. మ్యూటేషన్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి. వినియోగదారులకు సౌకర్యవంతంగా ఇంటిగ్రేటర్ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు. నెలాఖరులోగా ఇంద్రమ్మ ఇండ్ల ప్రారంభోత్సవం. రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. నెలాఖరులోగా ఇంద్రమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లగా సీఎం పలు సూచనలు చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో బుధవారం సాయంత్రం రెవెన్యూ గృహ నిర్మాణాల శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భూములకు భూధార్ నెంబర్లు కేటాయింపునకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రెవెన్యూ సదస్సులో వారసత్వ ఇతర మ్యూటేషన్లకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. లైసెన్స్డ్ సర్వేయర్లు సర్వే చేసిన అనంతరం రెగ్యులర్ సర్వేయర్లు వాటిని స్క్రూటినీ చేసేలా చూడాలని మాట్లాడారు. భూధార్ నెంబర్ల కేటాయింపు అందుకు ప్రణాళికలు రూపొందించండి అని సీఎం చెప్తా ఉన్నాడు. ఇంద్రమ్మ ఇండ్లు అనేవి వర్కౌట్ కావు. వాళ్ళకు ఒక 5 లక్షలు వాళ్ళకి ఇస్తే ఎక్స్ట్రా డబ్బులు ఏమైనా ఉంటే వేసి వాళ్ళకు అనుకూలంగా కట్టుకుంటారు. మీరే కట్టిస్తాం నాసిరకం ఇల్లు ఇస్తాం అంటే ఏడ్చినట్టు ఉంటాయి అవి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుంది. ఇప్పటికే పంచాయతీ ఎలక్షన్స్లో పెద్ద టెన్షన్లు ఉన్నారు. పంచాయతీ ఎలక్షన్స్లో అధికార పార్టీ సంగతి ఏందో అర్థమవుతలేదు. ఎలక్షన్స్ పెట్టే ధైర్యం కూడా మీరు చేస్తలేరు. ఇటువంటి పరిస్థితిలో ఆ ఇంద్రమ్మ ఇండ్లు అనేది ఒక ఫెయిల్యూరు. కేసీఆర్ డబల్ బెడ్రూమ్లు కట్టిన ఆ కిటికీలు ఊడిపోయినాయి, ఆ పెచ్చులు ఊడిపోయినాయి. కొన్ని ఏరియాల్లో గజ్వేల్లనే అయితే మేము పోయి చూపించినాం. గజ్వేల్ అట్లయితేనే మేము పోయి చూపించినాం. ఇంద్రమ్మ ఇండ్లు మీ నాసిరకం కడతాం, ఇంకేదో కడతాం అంటే నడవదు. లేదా ఇప్పుడు 100 years వారంటీ తోటి అద్భుతంగా కంటామినేటెడ్ లాంటి ఒక మంచి ఇల్లులు వస్తున్నాయి 2 లక్షల రూపాయలకి. వాళ్ళతోటి డీల్ మాట్లాడుకొని వాళ్ళతోటి అతి తక్కువ ధరకే మంచి పాష్గా ఉంటుంది. ఇట్లా లగ్జూరియస్ హోమ్స్ మంచి కంటామినేటెడ్ హౌసెస్ కట్టిస్తారు. దానికి మున్సిపల్ నెంబర్లు డోర్ నెంబర్లు ఇచ్చేసి అది 100 years వర్తబుల్ ఉంటుంది, వారంటీ ఉంటుంది, 100 ఏళ్ళు ప్లస్ మంచి లగ్జూరియస్ హౌసెస్ లాగా ఉంటుంది. ఇప్పుడు రిసార్ట్స్లో కూడా అదే టైప్ ఆఫ్ హౌసెస్ కడుతున్నారు. కాన్సెప్ట్ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలా. ఇంకా ఈ దీంతో కడతాము గవర్నమెంట్ అంటే 5 లక్షల దగ్గర 2 లక్షలు అయిపోతుంది. ప్లస్ పెచ్చులుడే ఉండదు ఆ కంటామినేటెడ్ హౌసెస్లో. పెచ్చులుడవు ఏముడు, ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. ప్లస్ దానికి సోలార్ వస్తుంది, కరెంటుతో పని ఉండదు. సోలార్ వస్తుంది, కరెంటుతోటి పని ఉండదు. చాలా లగ్జూరియస్గా హోటల్లో 5 star హోటల్ రూమ్ ఉన్నట్టు ఉంటుంది. మా అంటే 2 లక్షలు 3 లక్షలు. మరి ఇంతమందికి ఇల్లు కట్టేయడం కన్నా ఇటువంటి ఇల్లుని గిఫ్ట్ ఇచ్చి దాని మున్సిపల్ నెంబర్స్ ఇస్తామని చెప్పి హామీలు ఇచ్చి గవర్నమెంట్ దానికి సబ్సిడీ తీసుకొని ఇస్తే, ఇటు గవర్నమెంట్ టెండర్ వేసినప్పుడు ఓ కంపెనీకి టెండర్ ఇస్తే వాళ్ళు ఇన్ని ఇల్లులు తీసుకుంటున్నారు కదా, ఇన్ని కంటామినేటెడ్ హౌసెస్ తీసుకుంటున్నారు కదా అని చెప్పి ఇంకా రేటు తగ్గిస్తారు, బడ్జెట్ తగ్గుతుంది, ఇటు పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉంటారు, ఇటు గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. ఇటువంటి ఆలోచనలు రావు మీ బుర్రలకి. ఎంతసేపు నాసిరకం కడదామా, లేకపోతే పాషిళ్ళు కట్టిద్దామా, ఇట్లా ముట్టుకోగానే పెచ్చులు ఊడిపోవాలా, ఇట్లా ముట్టుకోగానే అన్ను ఊడిపోవాలా. ఇటువంటి దిక్కుమాలినటువంటి ఐడియాలు. అప్గ్రేడ్ ఎప్పుడైతారు? ఇంకా ఎప్పుడు కొత్త ఆలోచనలు వస్తాయి, ఇంకెప్పుడు కొత్తదనంతో ఆలోచిస్తారు, ఇంకెప్పుడు క్రియేటివ్గా ఆలోచిస్తారు. ఇది మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. నడుస్తున్నటువంటి కాలంతో మనం నడవకపోయినా పర్లే, అట్లీస్ట్ ఏం చేస్తున్నారని అబ్జర్వ్ చేసుకోవాలి కదా. పబ్లిక్ ఇబ్బంది పడద్దు, నాసిరకం ఇల్లు ఉండద్దు, పెచ్చులు ఊడిపోకుండా ఉండాలి. మీరిచ్చే 5 లక్షల బడ్జెట్లో అద్భుతమైనటువంటి ఇల్లు రావాలి. కరెంటు బిల్లు కూడా కట్టారు వాళ్ళు సోలార్ పెడితే దానికి. సో ఇటువంటి కాన్సెప్ట్స్ తోటి ఉంటే అద్భుతంగా ఉంటుంది. తెలంగాణని ఒక రోల్ మోడల్గా తీసుకొని ఇంకొంతమంది ఇవే పక్క రాష్ట్రాలు కూడా తీసుకుంటారు సుమోటోగా. దీన్ని పక్క రాష్ట్రాలు కూడా ఎగ్జిక్యూట్ చేస్తారు. అరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి. అట్లుండాలి. మనల్ని చూసి మన ఐడియాలను చూసి మన ఐడియాలజీని వేరే రాష్ట్రాల వాళ్ళు ఆలోచించాలి. అప్పుడు రైజింగ్ తెలంగాణ జింగ్ అని పెట్టుకోండి, మేము నమ్ముతాం. ఇంక ఇదేం వర్కౌట్ అవుతుంది అండి.